మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనము. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ప్రియ దేవుని బిడ్డలారా, శోధన వచ్చిన తర్వాత పడిపోయి దేవుని దగ్గర బాధపడటం కంటే శోధన రాకముందే ప్రార్థించి శోధనను ఎదిరించే బిడ్డలుగా తయారవడము చాలా ప్రాముఖ్యం. బిడ్డలరా, ప్రార్థించరు, శోధన తెచ్చుకుంటారు, వచ్చిన తర్వాత నిలబడలేరు, దాన్ని జయించలేరు, మళ్ళీ బాధపడతారు. ఇదంతటికంటే నీవు ముందుగానే ప్రార్థించి మెలకువగా ఎప్పుడు ప్రమాదం వస్తుందని ఎదురు చూడకోకుండా ప్రమాదం రాకముందే నువ్వు ప్రార్థిస్తే గనక దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ శోధనలో నీవు ఉన్నా సరే ఇప్పుడు ప్రార్థించు, దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ఆమేన్. నీవు శోధనలో పడకోకుండా చక్కగా నీ జీవితం నడుస్తుంటే నువ్వు ఇంకా బలముగా ప్రార్థించు, నిన్ను శోధనలో ప్రవేశించకుండా ఆయన కాపాడుతాడు. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. శోధనలో పడకోకుండా ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని లేవనెత్తండి తండ్రి. ఈ మాటలు శోధనలో పడిపోయి వింటున్నారేమో, వారిని అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉంటుండగా ఆ శోధనల నుండి ఆ బిడ్డలను బలముగా నీవు విడిపించి నీ బిడ్డలను నువ్వు కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.